దువ్వాడ శ్రీనివాస్ సరే ఈ మాధురి ఉదంతం తర్వాత తను ఆ, జనంలో ఒక అనెతికల్ అని ఫీల్ అయ్యేవాళ్ళు ఒక వర్గం. అదే సందర్భంలో అదృష్టవంతుడు అతను ఈ వయసులో తోడు దొరికింది, బాగా చూసుకునే అమ్మాయి దొరికిందని ఈర్ష్యపడేవాళ్ళు ఉన్నారు. ఈర్ష్యపడే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఆ కారణంగా అతనికి మహిళల ఫ్యాన్స్ కూడా పెరిగారు. దాంతోపాటు అమ్మాయి కూడా అక్కడ వ్యాపారం, తర్వాత అమ్మాయి కళలు ఇవన్నీ చూసిన తర్వాత ఒక కాన్సెప్ట్ అయింది. మోరల్ ఆర్ ఎథికల్ అనేటటువంటిది పక్కన పెడితే యాక్సెప్టబుల్ జంట కిందకి మారిపోయింది. అసలు భార్య పిల్లల కంటే వీళ్ళ జంటకి. ఈ కారణంగా ఇది అనెథికల్ కాన్సెప్ట్లో నెగిటివ్ అవుతుందన్న ఉద్దేశంతో పార్టీ నుండి సస్పెండ్ చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్. అతని మీద ఇంతకుముందు వందల కొద్ది ఆరోపణలు చేసి అతన్ని ఎలాగైనా సరే లోపలేయడానికి చూసినటువంటి అచ్చెన్నాయుడికి ఇప్పుడు ఆయన హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటుంటాం, ఈ పనుల్లో ఎట్లాగా అతను పరుగు పోయింది కదా మనకెందుకులే అని వదిలేసినట్టున్నాడు. ఇక మిగతా ఇష్యూస్ నుంచి అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వీళ్ళందరూ వ్యతిరేకిస్తూ ఉండటం, అతని పవన్ అంతకుముందు వ్యాఖ్యల నేపథ్యంలో ఈ మధ్యన కొంచెం టాక్టికల్గా అవన్నీ కాంట్రవర్సీస్ తగ్గించుకున్నాడు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పాయింట్ ఏంటయ్యా అంటే వైసీపీ వాళ్ళ చేత చేత్కారం, తెలుగుదేశం వాళ్ళ చేతన సంతోషం. ఏదైతే కోన రవికుమార్ ఉదంతంలో ఆయన మీద కుట్ర జరిగింది, ఆ సంబంధిత కాలేజీ ప్రిన్సిపాల్ చేసింది పెద్ద కుట్ర, మహిళను అడ్డం పెట్టి కుట్రలు చేస్తారన్నాడు. ఇక్కడ కులాలు వచ్చినాయి, కొప్పుల వేలమ, కాళింగ ఇట్లాంటి కాన్సెప్ట్ వచ్చింది. ఈ కాళింగల్ని తొక్కిపడేయడానికి కుట్రలు జరుగుతుందన్న కోణాన్ని ప్రొజెక్ట్ చేయడం ద్వారా ఆ కులస్తులు ఏ పార్టీలోనూ ఒక్కటవుతున్నారన్న సంకేతం అనుకుంటున్నారు. అంత ఇదేం లేదు. అంతకుముందు ఇప్పుడు ఆ లెక్కనైతే తమ్మినేని ఇట్లేడా అటు కోనన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకటే కదా క్యాస్ట్. కాకపోతే ఇతని జోలికి రాకుండా ఉంటుంది. ప్లస్ ఒక రకంగా సామాజిక వర్గం నుంచి ఒక అండ, మేమందరం ఉన్నాం అనేటటువంటి ఓ సంకేతాన్ని ఇచ్చేటటువంటి ఎత్తుగడ. మంచి వ్యూహచతురుడే.